హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ వంశీ. ఇప్పటి వరకు మనం సపరేట్గా ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేవాళ్ళం, సపరేట్గా టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసేవాళ్ళం. దాన్ని లోడ్ బ్యాలెన్సర్లో యాడ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మన అవుట్పుట్ క్రియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటో స్కేలింగ్ మనం ఇప్పుడు ఇవన్నీ ఆటో స్కేలింగ్లో ఆటోమేట్ చేద్దాం. ఆటో స్కేలింగ్లోనే మొత్తం మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయటం, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయటం, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయటం, ఒకే ప్రాసెస్ లో ఒకే టైంలో మొత్తం మనకి ఎన్ని ఇన్స్టెన్స్ కావాలో అన్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, EC2 తీసుకుందాం. EC2 డాష్ బోర్డ్ వచ్చింది. అట్ ద బాటమ్ మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంటుంది. దాన్ని సపరేట్ ట్యాబ్లో ఓపెన్ చేసుకుందాం. ఓకే, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్లిక్ చేస్తున్నాను. ఆటో స్కేలింగ్ కి నేమ్ ఇద్దాం, మై ఆటో స్కేలింగ్. అని నేమ్ ఇచ్చాను. టెంప్లెట్ క్రియేట్ చేద్దాం. ఓకే, మై టెంప్ ఆటో స్కేలింగ్. ఓకే, టెంప్లెట్ వర్షన్ అండ్ డిస్క్రిప్షన్. దానికి డిస్క్రిప్షన్ యాక్సెస్ ఫర్ ఎవ్రీవన్ అని టైప్ చేస్తున్నాను. అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్లో క్విక్ స్టార్ట్లోకి వస్తున్నాను. ఇక్కడ మనకు ఓఎస్ ఇచ్చారు, అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నాను. ఇన్స్టెంట్ టైప్ వచ్చి ఫ్రీ టైర్ తీసుకుంటున్నాను, T2.micro. ఓకే, కీ పేర్ ప్రీవియస్గా మనం క్రియేట్ చేసిన కీ పేర్, డౌన్లోడ్ చేసుకున్న కీ పేర్ ఉంటాయి, దాన్ని తీసుకుంటున్నాను. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ నెట్వర్క్ సెక్యూరిటీలో న్యూ ట్యాబ్ తీసుకుంటున్నా. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను, మై ఆటో సెక్ అలౌ ఆల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇన్బౌండ్ రూల్స్లో ఫర్ ఆల్ TCP తీసుకుంటున్నా, ఫర్ ఆల్ ట్రాఫిక్, ఫర్ SSH, ఫర్ HTTP, HTTPS కూడా తీసుకుంటున్నా. ఎనీవేర్ IPv4, సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నిటికీ. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. మై ఆటోసెక్ అనే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇక్కడ దీన్ని యాడ్ చేద్దాం, మై ఆటోసెక్. ఓకే, యాడ్ చేసాం. ఓకే, స్క్రోల్ డౌన్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఒక మెసేజ్ని డిస్ప్లే చేద్దాం. ప్రీవియస్గా తీసుకున్న టెస్ట్ని డిస్ప్లే చేద్దాం. ఓకే, పేస్ట్. M అప్డేట్, M ఇన్స్టాల్, సిస్టమ్, CTL స్టార్ట్. సర్వర్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ కాకపోతే ఎనేబుల్ చేశాను. మనకి ప్రింట్ అవటానికి ఎకో హలో ఫ్రమ్ హోస్ట్ నేమ్. ఏ లొకేషన్లో నుంచి తీసుకోవాలి, where www/html/index.html నుంచి తీసుకోమని చెప్తున్నాం. ఓకే, క్రియేట్ టెంప్లెట్ మీద క్లిక్ చేశాను. టెంప్లెట్ క్రియేట్ అయింది. లాంచ్ చేస్తున్నాను. లాంచ్ అయింది. ఆ క్రియేట్ చేసిన టెంప్లెట్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, మై టెంప్ ఆటో స్కేలింగ్ క్రియేట్ అయిందని తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా.
నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఇన్స్టెంట్ టైప్ రిక్వైర్డ్ అయింది. ఓకే, స్క్రోల్ డౌన్. నెట్వర్క్, విపిసి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటున్నాను. ఉన్న 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటున్నాను. ఓకే, 3 ఉన్నాయి. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్స్ రిటైర్ చేద్దాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటున్నా. హెచ్టిటిపిఎస్ని ట్రాఫిక్ హ్యాండిల్ చేసేద్ది. ఇంటర్నెట్ ఫేసింగ్ తీసుకుంటున్నా. టార్గెట్ గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టార్గెట్ గ్రూప్ డైరెక్ట్గా క్రియేట్ చేసింది. ఓకే, స్క్రోల్ డౌన్. టిక్ మార్క్ హైలైట్ చేసుకుంటున్నా. ఓకే, హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ వచ్చి 300 సెకండ్స్ అని తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్. క్రియేట్ అయింది. గ్రూప్ సైజ్ డిజైర్ 4 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. మినిమం డిజైర్ కెపాసిటీ 2 ఇస్తున్నాను. మ్యాక్సిమం 6 ఇస్తున్నాను. ఓకే, ఇన్స్టెన్స్ మెయింటైన్ పాలసీ నో పాలసీ కింద తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. యాడ్ నోటిఫికేషన్ ఆప్షనల్, ట్యాగ్స్ ఇట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. నెక్స్ట్. ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ మొత్తాన్ని సమ్మరీ చేసింది లాస్ట్ స్టెప్లో. ఓకే ఓకే క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. స్టేటస్ అప్డేటింగ్ కెపాసిటీలోకి వచ్చింది. డిజైర్ కెపాసిటీ 4 ఇచ్చాం. ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతుంది. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. ఈ లోపల మనకి ఏమైనా ఇన్స్టెన్స్ లాంచ్ అవుతున్నాయో లేవో చూద్దాం. పెండింగ్ స్టేట్లో 3 ఉన్నాయి. 4 మనం పెట్టిన డిజైర్ కెపాసిటీ 4 లాంచ్ చేశారు. ఇన్స్టెన్స్ డైరెక్ట్గా మనం ఆటో స్కేలింగ్లోనే మనం ఏమేమి స్పెసిఫికేషన్ కావాలన్నది డైరెక్ట్గా మనం స్పెసిఫికేషన్ ఇస్తే ఇన్స్టెన్స్ డైరెక్ట్గా లాంచ్ అయింది. 4 ఇచ్చా, 4 లాంచ్ అవుతున్నాయి. ఓకే, రిఫ్రెష్. మొత్తం 4 రన్నింగ్ స్టేట్లోకి వచ్చినాయి. మనం ఇచ్చిన టెక్స్ట్ డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. రిజల్ట్ వచ్చిందో లేదో. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్ డిస్ప్లే అయింది. మనకు రావాల్సిన రిజల్ట్ ఏంటి? హలో ఫ్రమ్ హోస్ట్ నేమ్. ఇది మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ 172.31.38.191 172.31.38.191. ఇప్పుడు ఇంకో ఇన్స్టెన్స్ తీసుకుందాం. దీని ప్రైవేట్ అడ్రస్ వచ్చి సపరేట్గా ఉంది. ఓకే, పేస్ట్. ప్రైవేట్ ఐపీ వచ్చి 172.31.37.57 172.31.37.57 లేదు. ఈ వీడియోలో మనం డైరెక్ట్గా ఆటో స్కేలింగ్ ఉపయోగించుకుని మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయటం, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయటం, మొత్తం ఆటోమేటిక్గా ఒకే స్టెప్లో మనం ఇవన్నీ చేసేసి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ని లాంచ్ చేస్తే డైరెక్ట్గా మనకు కావాల్సినవన్నీ క్రియేట్ అయిపోయినాయి. అసలు ఆటో స్కేలింగ్ అసలు మనం ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆటో స్కేలింగ్ అని డౌట్ వస్తే 4 ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలని మనం అక్కడ నెంబర్ డిస్ప్లే చేసాం. డిజైర్ కెపాసిటీ 4 అని. ఇప్పుడు వీటిల్లో 3 తీసేద్దాం. 3 స్టేట్స్ కానీ 3 టెర్మినేట్ చేసేద్దాం. స్టాప్ నుంచి స్టాప్ చేసేసాం. ఇంకా రిఫ్రెష్ చేస్తున్నా. స్టాపింగ్ అనే ఉంది. స్టాప్డ్ అయిపోయినాయి. దాన్ని టెర్మినేట్ చేసేస్తున్నాను.
ఆ మూడింటిని. ఇప్పుడు మళ్ళీ మనకు 3 యాడ్ అవ్వాలి. 4 ఇన్స్టెన్స్లో 3 టెర్మినేట్ చేసేసాం. ఇప్పుడేంటి పోయిన 3 కాకుండా మళ్ళీ 3 కొత్తగా యాడ్ అవ్వాలి. మనకి ఎప్పుడు 4 ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉండాలి. ఏ ఇన్స్టెంట్ అయినా టెర్మినేట్ అయినా స్టాపింగ్ స్టేజ్ అయిపోయినా దాన్ని రీప్లేస్మెంట్ చేస్తూ ఇంకో ఇన్స్టెంట్ మళ్ళీ క్రియేట్ అవ్వాలి. దానికోసం మనం ఆటో స్కేలింగ్లో మనం 4 ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం ఆ 3 మళ్ళీ యాడ్ చేస్తున్నాడా లేదా అని. మనం ఇచ్చిన దాని ప్రకారం యాడ్ అవుతుందా లేదా. లెట్స్ సీ. కాస్త టైం పట్టిద్ది. ఒక రన్నింగ్ స్టేట్లోకి వచ్చేసింది. ఇంకా రెండు ఇన్స్టెన్స్ రావాలి. స్టేట్స్ పెండింగ్ స్టేట్స్లో ఒకసారి చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయా. ఓకే, పెండింగ్ స్టేట్ ఆల్ స్టేట్స్ చూద్దాం. రిఫ్రెష్. మొత్తం రిఫ్రెష్ చేశాను. 2 యాడ్ అవుతుంది. 3వది కాస్త టైం పట్టిద్ది క్లౌడ్తో కాబట్టి పని. మనకి 4 ఇన్స్టెన్స్ ఎట్ ఏ టైం 4 రావు, 1 by 1 మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. 3 రన్నింగ్ స్టేట్లోకి వచ్చేసినాయి. రన్నింగ్ స్టేట్స్ వరకే చూద్దాం మనం. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. స్టేటస్ చెక్లో మనకి ఇన్స్టలేషన్ అవుతుంది. ఒకవేళ మనకి డిజైర్ కెపాసిటీ వచ్చి 4 ఇచ్చాం. మనకి 4 లాంచ్ అవ్వాలి. 3 లాంచ్ అయినాయి, ఇంకొకటి ఉంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దట్. రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, హోల్ పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, పెండింగ్ స్టేట్లో ఏమైనా ఇన్స్టెన్స్ ఉన్నాయా? లేవు. ఆల్ స్టేట్స్. ఓకే, రన్నింగ్ స్టేట్స్ వరకే చూద్దాం. ఈ ఇన్స్టలేషన్ అయిన తర్వాత 4వది ఇన్స్టెన్స్ రన్ అవుతుంది అనుకుంటా. ఓకే, చెక్ చేద్దాం. ఆల్ స్టేట్స్ చూద్దాం. యా, పెండింగ్. 4వ ఇన్స్టెన్స్ రన్నింగ్లో వస్తుంది. ఈ స్టేటస్ చెక్ కంప్లీట్ అయిన తర్వాత అది ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తుంది. ఈ హెల్త్ చెక్ కంప్లీట్ అయితేనే 4th ఇన్స్టెన్స్ కానీ తర్వాత స్టెప్కు ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, రన్నింగ్ స్టేట్లోకి తీసుకెళ్దాం. 4 ఉన్నాయి. ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయ్యి చెక్స్ మొత్తం పాస్ అయితేనే ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తుంది. ఓకే, దీన్ని హైలైట్ చేసి దీన్ని పబ్లిక్ IP4 తీసుకుని మనం రాసిన టెస్ట్ డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. డిస్ప్లే అయింది. ఇదే ప్రైవేట్ ఐపీతో ఉందా లేదా. 172.31.41.109. ఎస్, సేమ్. అది ఆటో స్కేలింగ్ వల్ల మనకి ఏ ఇన్స్టెన్స్ అయినా క్రాష్ అయినా స్టాప్ అయినా మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఇంకో ఇన్స్టెన్స్ని మనకి బ్యాకప్గా లాంచ్ చేసేది. దానికోసం మనం ఆటో స్కేలింగ్ ఉపయోగించాం. ఇప్పుడు సర్వర్ డౌన్ అయితే ఇంకో సర్వర్ని మనం బ్యాకప్కి ఎలా పెడతామో దాన్ని మనం ఆటోమేట్ చేసేసాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు మనది ఏ ఇన్స్టెన్స్ అయినా క్రాష్ అయినా స్టాప్ అయినా ఎమ్మటే దానికి బ్యాకప్గా ఇంకో ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లో ఇంకో ఇన్స్టెన్స్ యాక్టివ్ చేస్తుంది. ఆటో స్కేలింగ్లో మనం ఎన్ని బ్యాకప్గా పెట్టుకున్నాం, మనం ఎన్ని డిజైర్గా బ్యాకప్ పెట్టుకున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు 3 కావాలా, 2 కావాలా, 5 కావాలా. నీకు ఎన్ని ఇన్స్టెన్స్ డిజైర్ స్టేట్లో పెట్టుకున్నావో అన్ని ఇన్స్టెన్స్లో ఏ ఒక్కటైనా స్టాప్ అయినా క్రాష్ అయినా ఎమ్మటే నీకు ఇంకో ఇన్స్టెన్స్ కానీ 2 అయితే 2, 1 అయితే 1 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు ఇచ్చిన రూల్స్, నువ్వు తీసుకున్న ఓఎస్ బట్టి నువ్వు ఏమేమి స్పెసిఫికేషన్స్తో క్రియేట్ చేసావు ఆ స్పెసిఫికేషన్తోనే ఇన్స్టెన్స్ లాంచ్ చేసిద్ది. నాకు రిఫ్రెష్ చేస్తున్నా, మొత్తం చెక్స్ అన్ని పాస్ అయినాయి, రన్నింగ్ స్టేట్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్టెన్స్ని చెక్ చేద్దాం. ఓకే, పబ్లిక్ ఐపీని కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు మనం అనుకున్న రిజల్ట్ మనం చూసాం. మనం అనుకున్న రిజల్ట్ డిస్ప్లే చేయగలిగాం. ఇక మనకి ఈ ఇన్స్టెన్స్తో పని లేదు. మనం క్రియేట్ చేసిన ప్రతిదీ డిలీట్ చేసేయాలి.
ఇదంతా కాస్ట్తో డిపెండ్ అయ్యింది. మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవటం, ఇన్స్టెన్స్ వాడుకోవటం వరకే ఫ్రీ. మీరు లోడ్ బ్యాలెన్సర్స్ ఉపయోగించిన, విపిసిలు ఉపయోగించిన, ఇంకా టార్గెట్ గ్రూప్స్ ఉపయోగించిన మీకు ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మీరు వాటికి బిల్ పే చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను వీటిని మొత్తాన్ని ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తున్నాను. స్టాప్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్లో ప్రతిదీ మీరు అనుకున్న రిజల్ట్ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ స్టాప్ చేసుకోవాలి. కంపెనీలు అంటే కంపెనీ పే చేసుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్తో ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుంటారు కాబట్టి వర్చువల్ మిషన్స్ని, దాంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మనం ప్రాక్టికల్ విషయానికి వచ్చాం కాబట్టి, ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేసుకుని ప్రతిదీ స్టాప్ చేసేసుకుంటే బెస్ట్. స్టాప్ అయిపోయినాయి, టెర్మినేట్ చేసేస్తున్నాను. మొత్తాన్ని టెర్మినేట్ అవుతున్నాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్. కన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతుంది. డిలీట్ అండ్ డిలీట్ టైప్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ అవుతుంది. టెంప్లెట్ని కూడా డిలీట్ చేస్తున్నాను. టెంప్లెట్ కూడా డిలీట్ అవుతుంది. డిలీట్ అయిపోయింది. సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయడానికి 3 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అసోసియేటెడ్ అని చూపిస్తుంది. ఓకే, VPCs కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కనెక్ట్ అయింది కాబట్టి వాటిని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు డిటాచ్ కాదు, డిలీట్. ఓకే, డిలీట్ చేస్తుంటే మై ఆటో. ఓకే, ఆటో స్కేలింగ్ డిలీట్ చేయమంటుంది. ఓకే, కన్ఫర్మ్. ఆటో స్కేలింగ్ మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన దాన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. డిలీటెడ్. ఓకే, మొత్తం డిలీట్ అయిపోయింది. ఇంటర్ఫేసెస్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్లోకి రిఫ్రెష్ చేద్దాం. సరే, సెక్యూరిటీ గ్రూప్ యాక్షన్ తీసుకుంటున్నా. డిలీట్ చేస్తున్నా. డిలీట్. డిఫాల్ట్ ఇది మాత్రం డిలీట్ అవ్వదు. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాక టార్గెట్ గ్రూప్ డిలీట్ చేస్తున్నా. టార్గెట్ గ్రూప్. ఆటో టార్గెట్ యాక్షన్స్ డిలీట్ అయింది. సెక్యూరిటీ గ్రూప్లో డిఫాల్ట్దే ఉంది. ఓకే, టెంప్లెట్స్. ఆటో స్కేలింగ్ డిలీటింగ్, ఇంకా స్టేట్ అప్డేట్ అవ్వలేదు. దాన్ని డిలీటింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, EC2 డాష్బోర్డ్లోకి వెళ్దాం. ఇన్స్టెన్స్ 8 ఉన్నాయి. టెర్మినేట్ స్టేట్లోనే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇవి మనం లాగౌట్ అవుతేనే పోతాయి, మరి లేకపోతే 8 అట్టాగే చూపిస్తూ ఉంటాయి. లాగౌట్ అయ్యి కాసేపు ఆగిన తర్వాత లాగిన్ అయితే ఇవి కూడా డిలీట్ అవుతాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీటింగ్ అనే స్టేటస్ అప్డేట్ అవుతుంది. ఓకే, డిలీటింగ్ మీద వర్క్ చేస్తుంది. లైనక్స్ EC2 ఇన్స్టెన్స్ వరకే మనకు ఫ్రీ, మిగతావన్నీ ఛార్జెస్ అవుతాయి. ఛార్జ్ అవుతూనే ఉంటాయి. డిఫాల్ట్ VPC ఒకటి ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ మనం ఏమైనా VPCని క్రియేట్ చేస్తే దానికి ఛార్జ్ అవుతా ఉంటుంది. ఓకే, వీడియో ఎండింగ్కి వచ్చేసాం. ఈ వీడియోకి అయితే ఇంతే. దీనికి ప్రీవియస్గా వీడియోస్ చూడాలంటే మన ఛానల్లో AWS ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాంట్లో ప్రీవియస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఉంచాను. అవి చెక్ చేయండి. కంటిన్యూస్గా వీడియోస్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇన్స్టెంట్ నుంచి ఇన్స్టెన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, EC2కి SSHకి ఎలా కనెక్ట్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్స్ ఎలా తీసుకోవాలి, ఒక ప్రాసెస్గా వచ్చింది. అవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. Thank you for watching. For more videos, subscribe to our channel Learn with Vamsi. Thank you.